Hi, welcome back to the another day. Second day. టైం 5:13 అవుతుంది. తయారైనాం, బస్ ఎక్కాం. ఎంతసేపు ఉంటుందో చూసి నిద్రపోవాలా వద్దా అనేది ఆలోచించుకుంటాం. 2 hours అంటే జర్నీ చూస్తాం. ఇక వీళ్ళు డీజే పెడతారు అనవసరంగా, ఇప్పుడే డీజే పెడతారు. అలాంటినే ఉంటుంది. అలా మొత్తం పొద్దున్నే నిద్రపోవాలి. చూద్దాం ఏమైతుంది. బాయ్ గైస్, గుడ్ మార్నింగ్. Hi girl. ఇద్దరం వచ్చినాం గైస్, ఇంకా రాలేదు, వస్తలేరు. ఏదైనా తిరగలేరు అనుకుంటాకు వచ్చేసినాం. కల్చర్ గైస్, ఇల్లు అప్పటి నుంచి లేట్ చేసుకుంటే అన్నిటికీ లేటే ఇల్లు మొత్తం. వేరే పని మీద వెళ్ళాము కానీ మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి గుడి బయటకు కనుక మాట్లాడుతుంది. ఇప్పుడే మళ్ళీ టిప్పు సుల్తాన్కి వచ్చాం. ఇందాక గుడి కంప్లీటెడ్. ఇది మళ్ళీ తీసుకొచ్చారు. ఇది ఏముంటుందో చూడాలి. లోపల ఆయన సమాధి ఉంటుంది అని చెప్పారు కానీ అది చూసి మేము ఏం చేస్తామని ఇంతగానం తీసుకొని పోతుర్రు. చాలా పెద్దగా ఉంది గైస్ ప్లేస్ మాత్రం. మేము కనిపిస్తలేము అనుకోరు, మీకు పైనుంచి ఎండ కొడుతుంది. ఎట్లా అటు చూసుకోరు. ఇక బాగుంది గైస్, లొకేషన్ చూపిస్తా. అది ఉల్టా పడుతుంది గైస్, కానీ పడతలేదు. ఆ చెట్టు ఈ ప్లేస్ ఏమంట దరియా దౌలక్ బాగ్ అంటారు గైస్. ఏందో ఏమో చూస్తాం లోపలికి ఏముంటాయి అన్ని ఏం లేవు గైస్. మొత్తం వాల్ పేపర్స్ వేసిర్రు, ఈ చెక్క కట్టిర్రు. అన్ని లోపల ఏవేవో పెట్టిరు. ఇక ఫోటోలు గీటోలు అన్ని ఆయన గురించే ఉంటాయి. ఇక చూడండి మీరు పైన మొత్తం టిప్పు సుల్తాన్ అంట గైస్. అందులో ఏం లేవు. ఆయన డ్రెస్సులు, ఆయన సంపాదించిన మెడళ్ళు, యూజ్ చేసిన గన్నులు, ఇంకా ఇంకేమేమో ఉన్నాయి గైస్. అవే అంతే అయ్యా. ఆ 2-3 చూసి వచ్చినాం. బయట మొత్తం గార్డెన్లో ఉండాలంటే ఇప్పుడు లేదో ఉంటుంది అనుకున్నాం, ఏం లేదు. హాయ్ గైస్, దానికేమో ఉన్నాయా, చెట్లకేమో ఉన్నాయంట గైస్. ఇక్కడ వింత వింత చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఉంది గైస్, అగో అది అట్లా వంగిపోయింది, పడిపోలేదు, నిల్చోలేదు. అవకాడో అంట గైస్. వీడు అవకాడో చూపిస్తా గైస్. అది అంటే ఏంది గైస్, ఏందో అనిపిస్తుంది. దాని మీదేమో కూర్చుందా. అవేంటివో బ్రౌన్ కలర్ ఉన్నాయి. గిరి ఏం లేవు గైస్. గి చెట్లు గిరే
ఇవే ఉన్నాయి, ఏం లేవు. గిందుకే వచ్చినాము ఇంతసేపటికి ఇక టైం వేస్ట్ అంత. చూస్తారు గైస్, ఇంకా వంతారంటే ఇలా చల్లగా ఉందంట వీళ్ళకి. కింద కూర్చొని డ్రెస్ ఖరాబ్ అవుతుంది అనుకోలే గైస్. కింద మట్టి మట్టి అయింది, చీమలునేమో అని కూర్చుంది. ఇప్పుడు ఎట్లా కూర్చొని తీస్తాను నేను కూర్చున్నా గైస్. కానీ మేము ఒక్క ఫోటో కూడా దిగేటట్లేదు మీద, అందరు దిగుతారు. ఇదే అంటారు గైస్, వీడియోలో నాకు ఫోటోలు ఎందుకు కానీ వీడియోలలో కూడా ఏం మాట్లాడతారు గైస్. మొత్తం లిప్స్టిక్ వద్దని చెప్పి అది రుద్దుకొచ్చుకుంటున్నప్పుడు గైస్ నేను ఏమని చెప్పిన అంటే పొద్దున్నే లేపు గైస్ మేము తయారైనాము, లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకోలేదు. అది టిఫిన్ చేసినాక రాదు అంటే టిఫిన్ చేసినాక తిందాము అని పెట్టుకున్నాము అని చెప్పిన. టిఫిన్ చేసినాక నేను పెట్టుకున్నా గైస్, అలా కూడా పెట్టుకోద్దాను. వాళ్ళు పెట్టుకోలేదు, నేనేం చేయాలి దాన్ని? ఆ బ్యాగులు ఉంది ఇప్పుడు పెట్టుకోదంట, పెట్టుకోను అంటుంది, నేనేం చేయాలి? ఇక పోతున్నాం మేము, నెక్స్ట్ ఇయర్కి పోతామంట. ఇది మేము మాడిపోతున్నాం, ఏమవుతుందో ఏమయ్యాల. మేము మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసినాం గైస్, కానీ ఈమె ఒక్కతే వేయలేదు, ఆ మొక్కతే వేయలేదు గైస్. ఆ మొక్క దాని గురించి మమ్మల్ని అడుగుతారు, ఆ మొక్కతే ఎందుకు వేయలేదు, మీరు ముగ్గురు వేసుకురు, ఆమెకి అంటారు. ఆమె తీసుకో అంటేనేమో తీసుకోలేదు, మేమేం చేయాలి? ఎంతమంది బట్లాడతారు? అసలు అసలు మా దాంట్లోకి రానే రాదు ఆమె, మొత్తం తెలియదు ఏదో అన్నది చేస్తా ఆమె. ఎవరమ్మా నువ్వు? రేపు మ్యాచ్ అవుతుందేమో, రేపు కూడా చూడాలి గైస్. ఇక ఆమె ఎప్పుడు మ్యాచ్ అవుతుందో ఏమో. ఇక మేము మంచిగా చెప్పినాము తీసుకో, అందరం మంచిగా ఉంటాము అని, ఆమె తీసుకోలే. సరస్వతి ప్లాంట్ కనబడదు ఇంతగానో, ఇదేనా కదా? ఇదేనా? ఇది అట్లనే ఉంది గైస్, సేమ్ టు సేమ్. చూద్దాం అదే కాదు, లోపల ఫ్లవర్స్ ఇంకా ఎండిపోయింది, గడ్డి మొదలే ఇంకా అయిపోయింది గైస్. ఇక ఎగ్జిట్కి వచ్చేసినాం, పోవాలి ఇక. బాయ్, మళ్ళీ ఇంకో ప్లేస్లో కలుస్తాం.